హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం సౌమ్య మనుషులు ఎంతకీ నోరు తెరవకపోవడంతో నేరుగా తనే రంగంలోకి దిగాడు వసంత్. ఓ మనిషి శరీరంలో అన్ని జాయింట్లను ఊడతీయగా అతని అరుపులకు మిగతా వారి గుండెలు అదిరాయి. నిజం కక్కించడం కోసం హింసించడానికి వసంత్ లీడర్ చెయ్యి పట్టుకున్నప్పుడు అతడు కాళ్లబేరానికి దిగాడు. అయినా కూడా వినకుండా అతని కుడిభుజం జారేలా చేశాడు వసంత్. వసంత్ కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉండగా సీరియస్ స్వరంలో, నీ నోటి నుండి వచ్చే ప్రతి పలుకు నిజమై ఉండాలి, లేదంటే ఒక్కో అబద్ధానికి ఒక్కో కీలు ఊడుతుంది అని హెచ్చరించాడు. భుజం జారిన నొప్పికి ఏడుస్తూనే చెప్పడం మొదలుపెట్టాడు లీడర్. సౌమ్య మేడంకి మీ పక్కన మీ భార్య ఉండటం నచ్చలేదు. అందుకే మొదటి నుండి మీకు దగ్గరవ్వాలని రకరకాలుగా ప్రయత్నించారు. ఫోటోగ్రఫీ కాంటెస్ట్ పేరుతో మీ ఇంట్లో ఉండి మీకు దగ్గరవ్వాలని చూశారు. మీరు ఇంటికి రాకపోగా ఆమె అడవుల్లో తిరుగుతూ ఫోటోస్ తీయడానికి ఏర్పాట్లు చేయడంతో అడవిలో తిరగలేక ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడే మీ ఇంటి పనిమనిషి ఛాయకు డబ్బులు ఆశ చూపించి ఇంట్లో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా మాట్లాడారు. మీ భార్య గ్రామం నుండి వచ్చిన అమ్మాయని, మీ భార్యగా ఉండటానికి ఆమెకు అర్హత లేదని నిరూపించాలనే మీ కంపెనీలో ఉద్యోగానికి చేరాలనుకున్నారు. మీరు ఒప్పుకోకపోవడంతో మనో గ్రూప్ మీతో టైఅప్ అవ్వాలనుకున్నట్లు తెలిసి వారితో చేరి మీ కంపెనీలో అడుగుపెట్టారు. తన నైపుణ్యాలు నిరూపించుకొని మీ భార్య కన్నా తనే ఉత్తమం అనిపించుకోవాలని వేసిన ఆమె ప్లాన్ మీ భార్య బిజినెస్ ప్లాన్తో విఫలమైంది. అప్పటి వరకు స్నేహం ముసుగులో మెల్లగా ఆమెను సైడ్ చెయ్యాలనుకున్న మనిషి మీ భార్య నైపుణ్యాలు తెలిసాక ఉండబట్టలేక నేరుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. మీ కంపెనీ సర్వర్పై హ్యాకర్ ఎటాక్ జరగడానికి కారణం సౌమ్య మేడమే. మనిషిని పెట్టి అంతా పకడ్బందీగా చేయించి నింద మాత్రం మీ భార్యపై పడేలా చేశారు. మిస్టర్ శైలేష్కి మీ భార్య బిజినెస్ ప్లాన్ కాపీ ఇచ్చింది కూడా ఆవిడే. మీ భార్య అతడిని కలిసిన వీడియో కంపెనీలో అందరికీ చేరేలా చేసింది ఆవిడే. సోఫీ సాయంతో పుకార్లు సృష్టించి మీ కంపెనీ ఉద్యోగులు మీ భార్యకు వ్యతిరేకంగా పోరాడేలా చేసింది ఆవిడే. కిషోర్ గారు అడ్డు వస్తారన్న అనుమానం వచ్చి అతనిపై బయట మనుషులను పెట్టి దాడి చేయించారు. అతడు తప్పించుకున్నప్పటికీ ఆఫీస్కి రాకపోవడంతో ఆవిడకు అది బాగా కలిసొచ్చింది. మీకు కిషోర్ గారు పంపిన కాన్ఫిడెన్షియల్ లెటర్లోని వివరాలు మార్చేసి పూర్తిగా మీకు మీ భార్యకు మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేశారు. కిషోర్ గారు చెబితే మీరు నమ్ముతారని తెలిసే ఆవిడ ఆయనపై మీకున్న నమ్మకాన్ని వాడుకున్నారు. జర్నలిస్టు చేత ఫోటోలు, వీడియోలు తీయించి పత్రికల్లో, మీడియాలో వచ్చేలా చేసింది ఆవిడే. రాజేంద్రవర్మ గారు మ్యాటర్ సీరియస్గా తీసుకోవడంతో భయపడి సాక్ష్యం లేకుండా చెయ్యాలని విలేకరిని చంపించారు. ఆ సమయంలో తప్పకుండా ఎవరో ఒకరు మమ్మల్ని అనుసరిస్తారని ఊహించి మమ్మల్ని వెళ్ళి ఫామ్ హౌస్ దగ్గర మీ భార్యను కలిసి ఏదో ఒకటి మాట్లాడి సిటీ దాటి వెళ్ళిపోయేలా సలహా ఇచ్చారు. అలా చేస్తే అనుమానం మీ భార్యపైకి వస్తుందని ప్లాన్ చేశారు. ఆ విషయంగా అంతా మేము అనుకున్నట్లే జరిగింది. తోడై మీ భార్య వేరొకరితో ఉన్న ఫోటోల వల్ల మీ మధ్య దూరం మరింతగా పెరిగింది. నిజానికి మీ భార్యకు ఆమె సీనియర్కు మధ్య ఎటువంటి సంబంధం లేదు. సాధారణ స్నేహం మాత్రమే ఉంది. కాని మేడం కావాలనే మీ మధ్య దూరం పెంచాలని ఏదో ఉన్నట్లు సాక్ష్యాలు సృష్టించి మీ సీక్రెట్ కోడ్ ద్వారా పంపించారు. అంతేకాకుండా అంటూ చెప్పడానికి సంకోచిస్తూ ఆగాడు. చెప్పు అన్న వసంతును భయం భయంగా చూస్తూ తటపటాయించాడు లీడర్. దాంతో బెదిరించడానికి అతడి ఎడమ భుజంపై చెయ్యి వేశాడు వసంత్. చెప్తాను అంటూ పెద్దగా అరిచి మీ భార్య అడ్డు పూర్తిగా తొలగించుకోవాలని ఒక ప్లాన్ వేశారు. మీ పుట్టినరోజునాడు మీరు తప్పకుండా మీ భార్యను బయటకు గెంటేస్తారని ఊహించి మనుషులను పెట్టి ఎవరో దుండగులు రేప్ చేసి చంపేసినట్లుగా సృష్టించాలని మనుషులను పెట్టారు. కానీ సమయానికి ఎవరో మీ భార్యకు తెలిసిన వాళ్ళు వచ్చి ఆమెను కాపాడటంతో మా ప్లాన్ ఫెయిల్ అయింది. కేఫ్ కొనడం, ఐరా బొటిక్లో గొడవ పడటం కూడా
కేవలం మీ భార్య స్థానంలో శిశిర మేడం ఉండటం నచ్చకే చేశారు. అందుకోసం వీడియో మార్ఫింగ్, ఆడియో మార్ఫింగ్ లాంటివి చాలా చేశారు. మీ భార్యగా ఉండే అర్హత తనకు తప్ప ఇంకెవరికీ లేదని కక్ష కట్టి ఇవన్నీ చేశారు అంటూ తనకు తెలిసినవన్నీ వివరించాడు. ఆ తరువాత గగన్ మరియు వసంతులు అడిగిన ఇంకెన్నో ప్రశ్నలకు తడబడుతూనే సమాధానాలు చెప్పాడు లీడర్. శిశిరపై సౌమ్య చేసిన కుట్రలకు వసంతకు రక్తం మరిగింది. కేవలం తన స్వార్థం కోసం అమాయకురాలైన శిశిరను ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు సౌమ్యను ఊరికే అస్సలు వదలకూడదని స్థిరంగా నిర్ణయించుకున్నాడు. అందుకు సాయం చేసిన ఆమె మనుషులను ఉద్దేశించి, గగన్కు ఒక్కడు కూడా ఇవాళ సూర్యాస్తమయం చూడకూడదు, అలా అని సులభంగా చావకూడదు, వీళ్ళ డెడ్ బాడీస్ కూడా ఎవ్వరికీ దొరక్కూడదు రౌద్రంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతడి ఆర్డర్ విన్న సౌమ్య మనుషులు ప్రాధేయపడుతూ కేకలు పెడుతుంటే వారి అరుపులతో ఆ గోడౌన్ ప్రతిధ్వనించింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ తన మనుషుల నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో సౌమ్యకు కంగారు మొదలైంది. మొదట సోఫీ ఛాయల ఫోన్లు కలవలేదు. ఇప్పుడు తన మనుషులను కూడా కాంటాక్ట్ చేయలేకపోతోంది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని ఆమెకు అర్థమైంది. వెంటనే కారు తాళాలు తీసుకొని మనోగ్రూప్ బయటకు రాగా సెల్లార్లో తన కార్ బ్యానెట్కు ఆనుకొని నిలబడి తన కోసమే ఎదురుచూస్తూ కనిపించాడు అనిరుద్ధ్. అతడిని చూడటమే విసుగ్గా ముఖం తిప్పుకున్న సౌమ్య ఎక్కడో చూస్తూ, చీకొట్టినా నా వెంట పడటానికి సిగ్గులేదా నీకు అని చిరాగ్గా అడిగింది. పంతం కోసం పెళ్ళైన మగాడి వెంట పడాలని చూస్తున్న నీకులేని సిగ్గు కేవలం ప్రేమ కోసం నచ్చిన అమ్మాయి వెంట పడుతున్న నాకు ఎందుకు చెప్పు? సూటిగా చూస్తూ ప్రశ్నించాడు అనిరుద్ధ్. యూ అంటూ అతడి మీదకు వెళ్లబోయినదల్లా గెట్ లాస్ట్ అని అరిచి కోపంగా అతన్ని పక్కకు తోసి కారు ఎక్కి వెళ్ళిపోయింది సౌమ్య. ఏదో ఆలోచన తట్టి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు అనిరుద్ధ్. ఆ తరువాత బైక్ మీద బయల్దేరాడు. అలా బయల్దేరిన అతడి బైక్ ఒక రెస్టారెంట్ ముందు ఆగింది. లోపలికి వెళ్లిన అతడికి ప్రైవేట్ లాబీలో తనకోసం అప్పటికే ఎదురుచూస్తూ కనిపించాడు వసంత్. అతడి వంక సూటిగా చూస్తూ, నాకు సౌమ్య కావాలి, తనంటే నాకు ప్రాణం అని స్థిరంగా చెప్పాడు. వసంత్ వెటకారంగా నవ్వడంతో, నేను సీరియస్గా చెప్తున్నాను, నా జీవితానికి భాగస్వామి అంటూ ఉంటే అది సౌమ్యే అని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కాని తను నీ వెంట పడుతోంది. తనను దక్కించుకోవడంలో నాకు నీ సాయం కావాలి. వసంత్ ముందున్న కుర్చీలో కూర్చుంటూ మరోసారి స్థిరంగా చెప్పాడు అనిరుద్ధ్. తన ఫోన్లో వీడియో ఆన్ చేసి ఫోనును అనిరుద్ధ్ ముందుకు తోశాడు వసంత్. అయోమయంగా ఫోన్ చేతికి తీసుకున్న అనిరుద్ధ్ సౌమ్య పర్సనల్ బాడీగార్డ్ కన్ఫెషన్ వీడియో చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు కూడా తనే కావాలంటావా అని సూటిగా ప్రశ్నించాడు వసంత్. తను ఇదంతా చేసినా కూడా ప్రేమతోనే కదా చేసింది. ఆ ప్రేమను నీ మీద నుండి నాపైకి ఎలా మరల్చుకోవాలో నాకు తెలుసు. దయచేసి ఈ ఒక్కసారికి తనను వదిలేయ్. నేను తనను తీసుకొని ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. నాకు సౌమ్య కావాలి. తను నాతో ఉండాలి. అంతే అని ప్రాధేయపడ్డాడు అనిరుద్ధ్. సౌమ్యపై అతడు పెంచుకున్న పిచ్చి ప్రేమకు అనిరుధ్పై వసంత్కు జాలి కలిగింది. ఇలా చూడు, ప్రేమ అంటున్నావు కాబట్టి నీ మేలు కోరి చెబుతున్నాను అంటూ మొదలుపెట్టి తాను చెప్పాలనుకున్నది పూర్తిగా వివరించాడు వసంత్. ఇప్పుడు కూడా తనే కావాలన్న మాట మీద ఉన్నావా అని అనిరుధ్ని అడిగాడు. అయోమయ స్థితిలో ఉన్న అనిరుద్ధ్ కొంతసేపటికి తేరుకొని అవును అని స్థిరంగా చెప్పేసరికి నిట్టూర్చాడు వసంత్. లేచి నిలబడుతూ, అలా అయితే తనను పెళ్లి చేసుకొని ఇక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. అందుకు వర్మగారితో నేను మాట్లాడతాను అని చెప్పిన వసంత్ దిగులుగా ఆలోచిస్తున్న అనిరుద్ధ్ని చూసి వెటకారంగా ఓ నవ్వు నవ్వుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నిషాను పికప్ చేసుకొని ఆమెతో మాట్లాడుతూ ఇంటికి చేరుకుంది సౌమ్య. అప్పటికే సాయంత్రం 4 గంటలైపోయింది. ఇంటి కాంపౌండ్లోకి రావడమే, ఇప్పుడేమీ మాట్లాడకు, నా గదికి వెళ్ళి మాట్లాడుకుందాం అని నిషను హెచ్చరించి ఆమెతో కలిసి ఇంటి లోపలికి వెళ్ళింది. అంతే, హాలులో కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది.
రాజేంద్రవర్మ, బలరాం, భవానీల దంపతులతో పాటు అక్కడ మరో జంట సరదాగా నవ్వుతూ వారితో మాట్లాడుతూ కనిపించింది. వారి ముందర ఉన్న బల్లపై రకరకాల బహుమతులు, ఖరీదైన బట్టలు, నగలు కనిపించాయి. వారెవరో గుర్తుపట్టిన సౌమ్య కోపంగా చూస్తుంటే నిషా మాత్రం కావాలనే వాళ్ళు అనిరుద్ తల్లిదండ్రులు కదా, వాళ్ళేంటిక్కడ, అది కూడా ఇంత సడన్గా అని ఏమీ అర్థం కానట్లే అడిగింది. ఆ ప్రశ్నకు వారిని చూస్తూ పళ్ళు కొరికింది సౌమ్య. అంతలో భవానీవర్మ గుమ్మం దగ్గర నిలబడిన సౌమ్యను చూసి, అదిగో మాటల్లోనే వచ్చేసింది, రా సౌమ్య అంటూ దగ్గరకు వెళ్లి మరీ తీసుకువచ్చి సౌమ్యను సోఫాలో కూర్చోబెట్టింది. నిషా వారికి దూరంగా ఉన్న ఒక సోఫాలో కూర్చొని వారికి కనిపించకుండా వారిని గమనిస్తూ ఉంది. అనిరుద్ తల్లి శారద నవ్వుతూ సౌమ్యను పలకరించి, ఎప్పుడో మీరు స్కూలులో చదువుకుంటున్నప్పుడు చూశాను సౌమ్య నిన్ను. అప్పుడు ఇప్పుడు కూడా చాలా అందంగా ఉన్నావు. ఈ విషయంలో నా కొడుకు చాలా అదృష్టవంతుడు, ఇంత అందమైన భార్య వస్తున్నందుకు అని అనగా సౌమ్యకు పూర్తి విషయం అర్థమైంది. భవానీ, శారదలు ఏవో మాటల్లో పడగా బలరాం, కేదార్లు అదేనండి అనిరుద్ తండ్రి వ్యాపారానికి సంబంధించిన చర్చల్లో మునిగిపోయారు. రాజేంద్రవర్మ సౌమ్య వంక చూస్తుంటే సౌమ్య ఈ అనిరుద్ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నాకిష్టం లేదని చెప్పాక కూడా సంబంధం మాట్లాడ్డానికి వాళ్ళ పేరెంట్స్‌ని పంపిస్తాడు. అయినా నేను ఇష్టం లేదని అందరి ముందు చెప్పలేను అనుకున్నాడా? జీవితంలో నా పేరు ఎత్తకుండా చేస్తాను. అప్పుడు వాడు ఇంకోసారి నా వంక చూడటానికి కూడా భయపడాలి మనసులో అనుకుంది. ఆమె ఆలోచనలు ఆమె ముఖంలో ప్రతిబింబిస్తున్నట్లు ఆమె ముఖ కవళికలు మారిపోయాయి. మామ్ అంటూ ఏదో చెప్పాలని స్థిరంగా పిలిచింది సౌమ్య. అందుకు అక్కడి వారంతా ఆమె వైపు చూడగా నాకు అనబోయినంతలో రాజేంద్రవర్మ కల్పించుకొని, సౌమ్య, నీకు అనిరుద్కు పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు అమెరికా నుండి వచ్చాక నాతో ఒక మాటన్నావు, గుర్తుందా? నా పెళ్లి విషయంగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే తాతయ్యా అని. నువ్వు అలాగే నడుచుకున్నావు కూడా. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పగా సౌమ్య విస్తుపోయి చూసింది. రాజేంద్రవర్మ అనిరుద్ తల్లిదండ్రులతో, ఆ విషయంలో మా సౌమ్య మా మాట ఎప్పుడూ దాటదు. తను ఇచ్చిన మాట వల్లే నేనీరోజు తను లేకపోయినా తనని మీ ఇంటి కోడల్ని చేస్తానని ధైర్యంగా మాటివ్వగలిగాను. అందులోనూ అనిరుద్ గురించి మాకు బాగా తెలుసు. చిన్నప్పట్నుంచి చూస్తున్నాం కదా. పైగా వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు కూడా. మా సౌమ్యను బాగా చూసుకుంటాడని అనిరుద్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది అని అన్నాడు. అందుకు వారు నవ్వుతూ, సౌమ్య మా ఇంటి కోడలవ్వడం మా అదృష్టం బాబాయ్ గారు. తనకు ఏ లోటూ లేకుండా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చింది శారద. కేదార్ కల్పించుకొని, అలా అయితే వచ్చే ముహూర్తానికి నిశ్చితార్థం పెట్టుకుందాం. కావాలంటే పెళ్లికి కొద్ది రోజులు సమయం తీసుకుందాం అనడంతో అంతా అందుకు సమ్మతించారు. కాని సౌమ్యకు మాత్రం అదేదీ నచ్చలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని స్థిరంగా నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవు. ఇంతకీ పెళ్లి చెడగొట్టడానికి సౌమ్య ఏం చేయబోతోంది? ఈ పెళ్లి వెనుక ఉంది వసంతేనా? లేక ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా? అనిరుద్ సౌమ్య విషయంలో ఎందుకు ఇంత పంతంగా ఉన్నాడు? ఇన్ని నిజాలు బయటపడ్డాక వసంత్ సౌమ్యను ఊరికే వదులుతాడా? శిశిరకు స్పృహ వచ్చాక వసంత్ని ఆమె క్షమిస్తుందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.